ఆఫీస్‌లో మీకంటే తక్కువ పనిచేసే వాళ్ళకు ఎక్కువ గౌరవం లభిస్తుందా? మీకు మాత్రం కష్టపడి పనిచేసిన గుర్తింపు రావడం లేదు. అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలామంది కెరియర్‌ను దెబ్బతీసేది వాళ్ళ పనితీరు కాదు, ఆఫీస్ పాలిటిక్స్‌ను అర్థం చేసుకోలేకపోవడం మాత్రమే. ఆఫీస్ పాలిటిక్స్‌లో కనిపించే కొన్ని సంకేతాలను, వాటిని అధిగమించే సూత్రాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, నమస్కారం. నా పేరు నవీన్ చంద్ర వంకాల. మనం ప్రయాణం సాగిద్దాం ఆఫీస్ పాలిటిక్స్ గురించి. ఎలాగా? హౌ ఆర్ యూ గోయింగ్ టు సే దట్ వి ఆర్ యూజింగ్ ఆఫీస్ పాలిటిక్స్ ఎలా చెప్తారంటే పలుకుబడిని ఉపయోగించడం. యూజ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ టు గెట్ ద వర్క్ డన్. యూ పరిచయాలను వినియోగించుకోవడం అంటే యూజ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ టు గెట్ ద వర్క్ డన్. అనధికార అధికారం అంటే యూజ్ ఆఫ్ ఇన్ఫార్మల్ పవర్ టు గెట్ ద వర్క్ డన్. ఇవన్నీ మనకు ఆఫీస్ పాలిటిక్స్‌లో సహజంగా కనబడే లక్షణాలు. అయితే ఎందుకు ఆఫీస్ పాలిటిక్స్ అవుతాయి? కాంపిటీషన్ ఉండడం వల్ల. యూ నో వాట్ కాంపిటీషన్ ఈస్. లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల. డిఫరెన్సెస్ ఇన్ ఇంట్రెస్ట్ అంటే ఈగో క్లాషెస్ రావడం వల్ల. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ నుండి డిసిషన్ తీసుకోవాలన్న స్పష్టత లేకపోవడం వల్ల ఈ ఆఫీస్ పాలిటిక్స్ జరుగుతాయి. ఎలా చెప్పొచ్చు ఆఫీస్ పాలిటిక్స్ జరుగుతున్నాయని? పార్షియాలిటీ చూపిస్తారు. అంటే ఒకరిని ఫేవరెట్‌గా చూస్ చేసుకొని వాళ్ళకి ఆపర్చునిటీస్‌ని ఎక్కువ ఇవ్వడం. రూమర్ స్ప్రెడ్ చేయడం. ఫ్రీ క్రెడిట్ ఇవ్వడం. మేనేజ్ మెయింటైనింగ్ గ్రూప్స్, గ్యాంగ్స్‌ని మెయింటైన్ చేయడం. హిడెన్ అజెండాస్ ఇన్ టేకింగ్ డిసిజన్స్ అంటే అసలు కారణాలు బయట తెలుపకుండా నిర్ణయాలు తీసుకోవడం. విత్‌హెల్డ్ ఇన్ఫో డెలిబరేట్‌లీ అంటే సమాచారాన్ని అణగబెట్టడం. ఇవన్నీ ఆఫీస్ పాలిటిక్స్ ఒక సింప్టమ్స్. అయితే వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆఫీస్ పాలిటిక్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్ ఫోకస్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ రిజల్ట్స్. బిల్డింగ్ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్స్ అక్రాస్ టీమ్స్. డిఫరెంట్ టీమ్స్ నుండి మనకు ఒక మంచి ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయగలగడం. కమ్యూనికేటింగ్ క్లియర్‌లీ అండ్ ప్రొఫెషనల్లీ. ఏదైనా గాని క్లియర్‌గా చెప్పడము, ప్రొఫెషనల్‌గా మాట్లాడడము. స్టే అవే ఫ్రమ్ గాసిప్స్ అండ్ నెగటివిటీ అంటే ముచ్చట్ల నుండి, నెగెటివ్ ప్రచారాల నుండి ఎంతవరకు అయితే అంతవరకు దూరంగా ఉండడం. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ అచీవ్‌మెంట్స్. మీరు చేసిన ప్రతి ఒక్క పని, ఒక అచీవ్‌మెంట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండడం. అంటే పేపర్ మీద ఉండడం. అది స్టోర్ చేసి ఉండాలి. అలాగే మెయింటైనింగ్ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే వృత్తి నైతికతను గట్టిగా ఫాలో అవ్వడం. ఇవన్నీ ఆఫీస్ పాలిటిక్స్ హ్యాండిల్ చేయడానికి నేను చెప్తున్న సూత్రాలు. అయితే కంక్లూజన్ ఏంటి? ఆఫీస్ పాలిటిక్స్‌ని మీరు నియంత్రించలేకపోవచ్చు. కానీ దాని మీద మీరు ఎలా స్పందిస్తారో మాత్రం నియంత్రించడం కుదురుతుంది. వృత్తి నైతికతను స్ట్రాంగ్‌గా పాటించండి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి. విజయం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. అదే నా కోరిక. ఆహ్, సో ఇదండి ఆఫీస్ పాలిటిక్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్న కొన్ని పాయింట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ నవీన్ ఒపీనియన్. సైనింగ్ ఆఫ్. Your Navin Chandra Vankala. PAC. Peace.